బ్రేకింగ్ న్యూస్ మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటుడు మా అధ్యక్షుడు మంచు విష్ణుకు చంద్రగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కిడ్నాప్ ఆరోపణల నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థి సంఘాల నేతలపై ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి ఆధారాలు సమర్పించాలని పోలీసులు నోటీసుల్లో స్పష్టం చేశారు. ఈ నెల 15 తర్వాత విచారణకు హాజరవుతానని మంచు విష్ణు రాతపూర్వకంగా రాసిచ్చారు. మోహన్ బాబుకు సైతం నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్లోని నివాసంతో పాటు పోలీసులు రంగంపేటకు వెళ్లారు. అయితే ఆయన అందుబాటులో లేకపోవడంతో నోటీసులు ఇవ్వలేకపోయారు. ఇదిలా ఉంటే ఆదివారం చెన్నైలో జరిగిన వివాహానికి ఏపీ మాజీ సీఎం జగన్తో కలిసి మోహన్ బాబు హాజరయ్యారు. స్టూడెంట్ లీడర్ కిడ్నాప్ కేసులో పోలీసులు మంచు విష్ణును A2గా, మంచు మోహన్ బాబును A3గా చేర్చారు. అయితే దీనిపై ఇప్పటికే ఏపీ హైకోర్టులో మోహన్ బాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగినటువంటి వ్యవహారం నేపథ్యంలో విద్యార్థి సంఘాల కిడ్నాప్ నేపథ్యంలో మంచు మోహన్ బాబుకు నోటీసులు ఇచ్చారు చంద్రగిరి పోలీసులు. అయితే 15వ తారీఖు తర్వాత విచారణకు హాజరవుతారన్నారు మంచు విష్ణు. అయితే మోహన్ బాబుకు నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నిస్తే అటు హైదరాబాద్లో కానీ మరో చోట కానీ మోహన్ బాబు అందుబాటులో లేకపోవడం వల్ల నోటీసులు ఇవ్వలేకపోయారు పోలీసులు. సో నిన్న చెన్నైలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఏపీ మాజీ సీఎం జగన్తో కలిసి మోహన్ బాబు కనిపించారు. సో మరి మోహన్ బాబుకు నోటీసులు మరి ఇస్తే ఎప్పుడు ఇస్తారనేది కూడా ఇప్పుడు ఒక ఆసక్తికరంగా మారింది. మా ప్రతినిధి దామోదర్ మరింత సమాచారం అందిస్తారు. దామోదర్, మోహన్ బాబు నిన్న మొన్నటి వరకు ఎక్కడ ఉన్నారో కనిపించలేదు, బట్ నిన్న పెళ్లిలో ప్రత్యక్షమయ్యారు. ఏపీ మాజీ సీఎం జగన్తో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు, అవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. సో మోహన్ బాబు ఇప్పుడు ఎక్కడున్నారో తెలిసిన నేపథ్యంలో మోహన్ బాబుకు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా? మోహన్ బాబు రైట్ నౌ ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టుగా చెబుతూ ఉన్నారు? రాజేష్, విద్యార్థి సంఘాల నేతల కిడ్నాప్ కేసుకు సంబంధించి మంచు విష్ణు A3 గాను, మోహన్ బాబు A2 గాను నమోదైన కేసుకు సంబంధించి పోలీసులు మంచు విష్ణుకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో అతను 15వ తేదీ తర్వాత విచారణకు హాజరవుతానంటూ ఒక రాతపూర్వకంగా పోలీసులకు హామీ ఇచ్చారు. మరోవైపు మంచు మోహన్ బాబు అటు హైదరాబాద్ నివాసంలో కానీ ఇటు రేణిగుంట నివాసంలో కూడా కనిపించడం లేదంటూ కూడా పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి నిన్న మంచు మోహన్ బాబు ఇటు చెన్నైలోని లీలా ప్యాలెస్లో జరిగిన ఒక వివాహ వేడుకలో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో కలిసి కనపడము ఇది పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న నేపథ్యంలో పోలీసులు ఆయనకు మరోసారి నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే హైకోర్టులో తాను ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ ఒక క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఆ పిటిషన్ వ్యవహారం మీద ఏదైతే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తర్వాత పరిణామాలు ఉంటాయా, లేకపోతే విచారణకు హాజరు కమ్మంటూ కూడా అధికారులు ఏదైతే మరోసారి కోరే అవకాశం ఉందా అన్న విషయం మీద తేలాల్సిందే. అయితే మరోవైపు విద్యార్థి సంఘాల నాయకులు మాత్రం వెనక్కి తగ్గేది లేదు. తాము ఈ వివాదాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తామంటున్నారు. ఇప్పటికే ఏపీ హోంమంత్రితో ఎవరైతే కిడ్నాప్కి గురయ్యారో అక్బర్తో పాటు వినోదులు ఆమెను కలిసి మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసు విషయంలో తాము మీకు న్యాయం చేస్తానంటూ ఆమె హామీ ఇచ్చిందని చెప్తున్నారు. ఈ సందర్భంగా మరోవైపు మరో కొత్త ప్రశ్నను విద్యార్థి సంఘాలు లేవలెత్తుతున్నాయి. ఈ మధ్య కాలంలో కాకుండా గతంలో కూడా పెద్ద ఎత్తున ఇటు మోహన్ బాబు విద్యా సంస్థలకు సంబంధించి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడమే బలవర్మరణాలు పొందారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తమకు ఇవ్వాలి. ఏదైతే మోహన్ బాబు డ్రీమ్డ్ యూనివర్సిటీగా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు, ఎంతమంది విద్యార్థులు మరణించారు, వీరి యొక్క వివరాలన్నీ పూర్తిగా కావాలంటూ పోలీస్ శాఖను విద్యార్థి సంఘాలు కోరినట్లు సమాచారం. ముఖ్యంగా ఏదైతే ఎంసెట్లో కన్వీనర్ కోటా కింద పెద్ద ఎత్తున పేద మధ్యతరగతి పిల్లలు మోహన్ బాబు డ్రీమ్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్లు పొందారు. ఆ తర్వాత వారిని ఫీజుల పేరుతో అత్యధికంగా దోపిడీ వ్యవహారంగా కొనసాగుతుంది. ఇప్పటికే ఉన్నత విద్యామండలి కమిషన్ ఏకంగా 20 కోట్ల రూపాయలు వెనక్కి చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 26 లక్షల రూపాయలు జరిమానా కట్టాలంటూ ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు నేపథ్యంలో ఇది కొంత వాయిదా పడిన నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తి స్థాయిలో తమ పోరాటాన్ని కొనసాగిస్తామని విద్యార్థి సంఘాలు అంటుండగా తనకు ఈ కిడ్నాప్ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదు, కేవలం అక్కడున్న సిబ్బంది PRO సతీష్తో పాటు ఇతరులు చేశారని
ఇటు మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు కూడా చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఆ వాడిన వాహనాలు 3 మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి కాగా కిడ్నాప్ జరిగిన ప్రదేశము, వారిని ఉంచిన ప్రదేశం కూడా మోహన్ బాబు ఆస్తులు కావడంతో ఈ కేసులో వీరి పాత్ర ఖచ్చితంగా ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దశగానే దర్యాప్తు కొనసాగుతుందని వారు అంటున్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ దామోదర్.